మరి ప్రియులారా మీ అందరికీ కూడా నేను ప్రభు పేరిట మరి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఈ క్రీస్తు మనము సంఘము అనే సిరీస్ పేరిట తిరిగి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం అన్నది మరి నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. ఆ విధంగా కృపను చూపిన దేవునికి నేను మరి నా యొక్క కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటూనే మరి నేను చేసిన అపరాధమును బట్టి నేను ఆయనకి నా యొక్క క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా జీవితంలో ఎంతోమంది వ్యక్తులు వేరియస్ వేస్‌లో సహాయకరంగా ఉంటా ఉన్నారు. వారందరికీ ప్రభు పేరిట వందనాలు. వారిని బట్టి ప్రభువునకు నా స్తుతులు. క్రీస్తు మనము సంఘం అనే సిరీస్ మరి ప్రభు కృపను ఆధారం చేసుకుని మరి ఆ కృప ద్వారా ఎనేబుల్ చేయబడినటువంటి ఎంతోమంది యొక్క కంట్రిబ్యూషన్ ఆధారం చేసుకుని ముందుకు సాగుతూ ఉండగా మరి కంట్రిబ్యూషన్ అన్నప్పుడు కంట్రిబ్యూషన్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫామ్ కాబట్టి మరి వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ మహాకృపను బట్టి దేవునికి మరింతగా మరోసారి నేను నా యొక్క కృతజ్ఞతల స్థుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఫ్రెండ్స్, క్రీస్తు మనము సంఘం అనే సిరీస్లో మొదటి టాపిక్గా ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్ చూస్తూ ఉన్నాము. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల ధ్యానం అది. ధ్యానానికి ముందు మరి మనం ఆల్ రెలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నాం. గత ఎపిసోడ్స్లో చెప్పినట్టుగా చెప్పాలంటే ఒక లెన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ లెన్స్ త్రూ మనము మరి ముందు లేకపోతే ఈ ప్రాసెస్లోనే మరి మనం వాక్య ధ్యానం అది చేస్తూ ఉంటాం అనమాట. మరి ఆ ప్రాసెస్లో భాగంగా మనం ఫేజ్ 3లోకి ఎంటర్ అయ్యాము. మరి వాళ్ళ 16వ ఎపిసోడ్ని మనం తీసుకుంటూ ఉంటుండగా మన ఫెలోషిప్లో ఈ ఈ ఈ సిరీస్ని కొనసాగించడం కోసంగా మున్నన్నిచ్చినటువంటి ఈ సపోర్ట్ని బట్టి వారికి నేను ప్రత్యేకంగా ప్రభు పేరిట నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. మరి ఎప్పుడు చెప్పే మాదిరిగానే మరి మన జేఆర్జే గాస్పెల్ క్వెస్ట్ ఛానల్లో ఈ ఎపిసోడ్స్ అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. దయచేసి విజిట్ ఆర్ రీవిజిట్ చేసి మరి ఈ స్టోరీతో కనెక్షన్ని మీరు ఎప్పుడు కలిగి ఉండవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ ఆలోచనలు కానీ మీకున్నటువంటి క్వశ్చన్స్ లేకపోతే మీ ఫీడ్బ్యాక్ కానీ నాకు ఫీల్ ఫ్రీ టు షేర్ ఇట్ విత్ మీ. ఓకే. అలాగే మరి గత ఎపిసోడ్స్లో చెప్పినట్టుగా దీన్ని హిస్టరీ క్లాస్లా కాకుండా దయతో మనం ఏంటంటే ఆరిజిన్ పాయింట్ నుంచి మనం చదవబోయే వాక్య భాగం వరకు ఉన్న డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి అలాగే ప్యారలల్గా మరి మనకి ఏ విధమైన లెర్నింగ్స్ ఉంటున్నాయి, ఏ విధమైన ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉంటున్నాయి అది కూడా మనం చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం అనమాట. ఓకే. మరి మరి గత ఎపిసోడ్లో వచ్చేటప్పటికి మనం ఏ సెగ్మెంట్ దగ్గరకు వచ్చామంటే బై ద విల్ ఆఫ్ గాడ్ పాల్ ఈజ్ అన్ అపోస్తల్ అనే సెగ్మెంట్లోకి వచ్చాం కదా. అన్ అపోస్తల్ బై ద విల్ ఆఫ్ గాడ్ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో సెగ్మెంట్ అది. మరి దానిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి పౌలుకు సంబంధించిన కొన్ని విషయాలను మరి వీడియో రూపంలో కొంచెం ప్రజెంట్ చేయాలని నేను అనుకున్నానని చెప్పాను. ఎందుకో కూడా చెప్పాను. మరి ఆ వీడియోని మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర 7వ చాప్టర్ వరకు ఉన్నటువంటి మరి అంశాలను మనం చూడడం జరిగింది. సో లాస్ట్ వీక్లో మరి స్టెఫను మరణం ఎపిసోడ్ జరుగుతుండగా మరి సౌలు అనే వ్యక్తి ఎంటర్ అవ్వడం అనేది మనం చూసాం అనమాట. అక్కడి నుంచి ఇవాళ మన కథ మరి కొనసాగబోతా ఉండింది అనమాట. నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను. నాకు మీరు సౌండ్ అది ఎలా ఉన్నదో కొంచెం చెప్తా ఉండండి. సో ఇదంతా కూడా మనకి లాస్ట్ వీక్ జరిగిపోయింది. మరి సౌలు మరి గమాలియల్ దగ్గరికి రావటము, చదువుకుని మళ్ళీ తిరిగి తన పట్టణానికి వెళ్ళాడు. తర్వాత ఈ శిష్యులంతా మరి అంటారు యేసుక్రీస్తుని గురించి సువార్తను బోధించటము. దాంతో వీళ్ళు వెయిట్ చేసి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండగా మీకు వీడియో ప్లే అవుతుందండి? ప్లే అవుతుంది. ఓకే, వెయిట్ సెకండ్ అండి. సంథింగ్ నాకు స్క్రీన్ హ్యాంగ్ అయిపోయింది సంహౌ. ఓకే, థ్యాంక్ గాడ్. ఓకే, థ్యాంక్ గాడ్. సో మనం స్టెఫన్ మరణం వరకు అయితే చూసాం అనమాట. స్టెఫన్ మరణం తర్వాత ఏమవుతుందంటే 8వ అధ్యాయంలో నుంచి మనం గనక మొదటి దగ్గర దగ్గర మొదటి 5 వచనాల వరకు లేదా 4 వచనాల వరకు చూసినట్లయితే నేను చదువుతాను, మీరు కూడా ఒకసారి చూస్తూ ఉండండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఎవరి వల్ల కలుగుతా ఉందంటే సౌలు అండ్ హిస్ టీము. ఆల్సో బ్యాక్ ఎండ్లో శాన్హెడ్రిన్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. శాన్హెడ్రిన్ అన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా గత ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసాము. సో మీరు చూడండి. మరి ఆ టైంలో అపోస్తులు తప్ప మిగతా వారంతా కూడా యోధే సమరయ దేశాలకు చెదిరిపోయిరి. అపోస్తలు అన్నప్పుడు 12 మంది మాత్రం ఇక్కడ ఉండిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు అన్నప్పుడు మనం దాన్ని ఎలా చూడొచ్చు అంటే వాళ్ళగా భయం కలిగి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిగా మనం అర్థం చేసుకుంటే, మరి పేతురు అప్పటికే లీడర్ అయిపోయి ఉన్నాడు కాబట్టి మేబీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మరి అరే అబ్బాయిలు మనం అందరం ఇలా ఒక్క చోటే ఉండడం కరెక్ట్ కాదు, మనం ఏమవుదామంటే డిస్పర్స్ అవుదాము, మేము మాత్రం ఇక్కడే ఉండి మేము మా పరిచర్య కొనసాగిస్తాం,
మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడికెళ్ళి క్రీస్తుని గూర్చినటువంటి ఈ యొక్క సువార్తను మీరు తెలియజేయండి అని మరి చెప్పినట్లుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చేస్తూనే అక్కడ ప్యారలల్‌గా ఏం జరుగుతుందంటే, కొంతమంది ఓన్లీ యూదులకు మాత్రమే ఈ సువార్తను గురించి చెప్తుంటే, వేరే బ్యాచ్ మాత్రం యూదేతరులకు కూడా సువార్తను ప్రకటించడం జరుగుతున్నప్పుడు, చిన్నగా దేవుని కృప వలన వీళ్ళంతా విస్తరిస్తా ఉన్నారు. విస్తరిస్తున్నప్పుడు ఈ అంతియోక్ అనే ప్రాంతం దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం ఒక ఫెలోషిప్ మాత్రం చాలా బలంగా మరి స్లోగా గ్రాడ్యువల్‌గా వృద్ధి చెందటం అనే వార్త మరి ఈ సానెడ్రిన్‌కి, సౌలు దగ్గరికి కూడా వచ్చేసింది. అయితే సౌలు మరి 9 చాప్టర్‌లో ఎవరైనా మొదటి 2 వచనాలు ఎవరైనా చదువుతారండి? 9 అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించి బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గము ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కసులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఆ! ఇక్కడ చూడండి ఒక వర్డ్ హైలైట్ చేస్తున్నాను. తనకు ప్రాణాధారమైనట్టు అంటే హి వాస్ సచ్ ఎ ప్యాషనేట్ అంటే దేవుడంటే రోషం కలిగి ఉన్నాడు గానీ, మరి క్రీస్తుని వెంబడిస్తున్న వారు, క్రీస్తుని మరి ఆయన వైపుకు తిరుగుతున్న వాళ్ళందరిని చంపటం అనేది తనకు ప్రాణాధారమైనంత ప్యాషనేట్ అయిపోయాడనమాట. అయిపోయి వీళ్ళొక జీవో పాస్ చేయించుకున్నాడు. తను కూడా ఓటేసాడు. ఏంటంటే ఎవరైతే క్రీస్తుని ఫాలో అవుతున్నారో వాళ్ళని పనిష్ చేసుకొని ఆ జీవో పాస్ చేయించుకొని అది పట్టుకొని దమస్క్‌కి ఎళ్తున్నాడు. అయితే దమస్క్‌కి ఎందుకెళ్తున్నాడు అన్నప్పుడు కొంతమంది టీచర్స్ ఏం చెప్తున్నారంటే, దమస్క్ నుంచి మొదలుపెట్టి అంతియోక్ వరకు ఉన్నటువంటి ఆ లైనేజ్ అంతా కూడా ఆ లైనేజ్ అనకూడదు మనం దాన్ని ఏమంటంటే, ఆ మార్గం అంతట్లో కూడా వెళ్ళి క్రైస్తవుల్ని భయపెట్టడం. దాన్ని స్టార్టింగ్ పాయింట్‌గా దమస్క్ తీసుకొని, దమస్క్‌లో తన యొక్క చర్య చేయటం ద్వారా రిపెల్లింగ్ ఎఫెక్ట్ యాంతియోక్ వరకు ఎళ్తుందని, అలాగే దమస్క్ నుంచి మొదలుపెట్టి యాంతియోక్ వరకు ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా భయపెట్టుకుంటూ వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళాడని చెప్తా ఉన్నారు. మరి అతను దమస్కుకు వెళ్తుండగా అనదర్ కీ ఈవెంట్ జరుగుతా ఉండింది. పౌలు వరకొచ్చేటప్పటికి లేదా సౌలు వరకొచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ హిమ్ అనమాట. ఏం జరుగుతుందంటే మరి 9 అధ్యాయం 3 నుంచే ఉంది. ఏమవుతుందంటే అతను గుర్రం మీద వాళ్ళు ప్రయాణం సాగుతా ఉండింది. సాగుతా ఉన్నప్పుడు మార్గమధ్యంలో మరి హి హాడ్ అన్ ఎన్‌కౌంటర్ విత్ జీసస్. ప్రభువు మరి సౌలుని ఎదుర్కొన్నాడు అనమాట. లైఫ్ చేంజింగ్ ఈవెంట్ జరుగుతుందనమాట. ఏం జరుగుతుంది ఆ ఈవెంట్‌లో అంటే, మరి ఆ 9 అధ్యాయంలోనే మనకు ఆ వచనాలంతా చదువుతా ఉన్నప్పుడు, ఒక గొప్పని వెలుగు అతని ఐస్‌కి డైరెక్ట్‌గా మరి హిట్ చేసింది. అది ఎంత గొప్ప వెలుగు అయ్యి దాని ఇంపాక్ట్ అతని మీద ఉండిపోయిందంటే దాదాపు చాలామంది టీచర్స్ చెప్పేదేంటంటే, దాదాపు అతనికి ఉండిపోయిన ఒక ఫిజికల్ సిక్‌నెస్ ఏదన్నా ఉండిందంటే, అది కళ్ళకి ఇంపాక్ట్ అయిన ఆ కండిషనే. దాని గురించి అతడు నా శరీరంలో ఉన్న ముల్లు తీసేయమని ప్రార్థన చేస్తుండేవాడని కొంతమంది టీచర్స్ చెప్తా ఉంటారనమాట. అంత బలమైన వెలుగు అతని కళ్ళకు కొట్టడంతో అతని చూపు పోయింది. ఆ తర్వాత మరి అతని చుట్టూ ఉన్న వాళ్ళకి స్వరము వినిరి గానిని ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు అని ఉండిందనమాట. అయితే ఇదే ఇన్సిడెంట్‌ని మరి పౌలు తర్వాత సాన్‌హెడ్రిన్ ముందు, తర్వాత అధికారుల ముందు తను నరేట్ చేసుకునేటప్పుడు ఒక చోట స్వరం అని చెప్తాడు. ఒక చోట శబ్దం అని చెప్తాడనమాట. అయితే దీన్ని టీచర్స్ ఎలా అర్థం చేసుకోవాలని చెప్తున్నారంటే మనకి, ఇతనికి దేవుని స్వరం ఇతనికి వినపడుతుంది. కానీ ఇతని చుట్టూ ఉన్నటువంటి అతని శిష్యులకి లేదా అతని సమూహానికి మాత్రం ఒక పెద్ద ఏదో ఒక హోరుగాలి లాంటి సౌండో అంటే దే ఆర్ హియరింగ్ ఓన్లీ సౌండ్. దే ఆర్ నాట్ హియరింగ్ ది వాయిస్. బట్ ఫర్ సౌల్ ఇట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ గాడ్ హి ఈస్ లిజనింగ్ అనమాట. యాహ్! సో, సౌలుని దేవుడు అడుగుతా ఉన్నాడు. సౌలా, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అడిగినప్పుడు, నీవెవరో ప్రభు అని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అని ఆయన చెప్తున్నాడనమాట. ఆయన కూడా స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నాడంటే, ఆరిజిన్ నుంచి కనెక్షన్ ఉన్న స్టేట్మెంట్ లాగా. అంటే నీవు హింసించుచున్న యేసు అన్నప్పుడు మనం దాన్ని 2 సెగ్మెంట్‌ల కింద డివైడ్ చేసుకున్నప్పుడు, ఒక సెగ్మెంట్ ఏమో పౌలు ఎందుకు యేసుని అసహ్యించుకుంటున్నాడు లేకపోతే వ్యతిరేకిస్తున్నాడు అన్నప్పుడు, జూయిష్ కాంటెస్ట్‌లో లేకపోతే ఇజ్రాయేలైట్ కాంటెస్ట్‌లో తనకున్నటువంటి పర్సెప్షన్ వేరు. దేవుడంటే తన దృష్టిలో దేవుడు వేరే ఉన్నాడు. ఆ దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి, ఆ దేవుడి కొరకు తిను రోషం కలిగినటువంటి ఒక యూదుడుగా, ఇజ్రాయేలీయుడుగా, పరిసయ్యుడుగా తిను కనపడతా ఉన్నాడు. కానీ వాళ్ళు
వాళ్ళ పిక్చర్‌లోకి యేసుక్రీస్తుని ఫిట్ ఇన్ చేసుకోలేకపోయారు అన్నది ఒక యాస్పెక్ట్ అయితే, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య గాని, లేపోతే ఆ ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ గాని, యేసుక్రీస్తు అనే అనదర్ యాస్పెక్ట్‌ని వీళ్ళు మిస్ అయిపోయారు గదా! అదొక యాంగిల్ అనమాట. సో, 2 కంబైన్ అవుతా ఉంటాయి. అది ఆరిజిన్ పాయింట్‌గా మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత మరి దేవుడేం చెప్తున్నాడంటే ఆయనకి, "నువ్వెళ్ళి దమస్కు పట్టణంలో ఉండమని" చెప్తున్నాడు. మరి 9వ వచనంలో, "అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను." దీన్ని మనం మామూలుగా చెప్పాలంటే ఉపవాసము అని చెప్పవచ్చనమాట. మరి పరిసయ్యుడుగా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఉన్నప్పుడు సౌలు కూడా మరి ఖచ్చితంగా అతను ఉపవాసం చేస్తూ ఉండుండొచ్చు కదా! అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఖచ్చితంగా వారంలో ఒక 2 సార్లైనా తను ఉపవాసం ఉండుండవచ్చు. మరి ఆ ఉపవాసానికి, ఇప్పుడు ఉంటున్నటువంటి ఉపవాసానికి మధ్య మరి డిఫరెన్స్ కనపడతా ఉంది అతనికి క్లియర్‌గా. అలాగే ప్యారలెల్‌గా లైన్ డ్రా చేసుకున్నప్పుడు మనం కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే, అంటే కొంతమంది యొక్క పోకడ ఎలా ఉంటదంటే, వారి యొక్క విశ్వాసం బట్టి గాని, లేకపోతే వాళ్ళ ఉపవాసాన్ని బట్టి గాని, లేకపోతే వాళ్ళ యొక్క యాక్షన్స్ బట్టి కానీ, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ది ఔట్‌కమ్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తా ఉంటారు. మనం ఆ యొక్క ధోరణిలోకి వెళ్ళకూడదు. ఉపవాసమైనా, విశ్వాసమైనా లేదన్నా మన మన యొక్క యాక్షన్ ఐటెమ్ ఏదైనా సరే, నన్ను బట్టి కాదు, నా వల్ల కాదు, దేవుని బట్టి, దేవుని వలన అనేటటువంటి యాటిట్యూడ్‌ని మనం డెవలప్ చేసుకొని, మనల్ని మనం ఆ విధంగా తగ్గించుకొని దేవునికి దగ్గరగా చేసుకునే యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలనమాట. ఇదొక విషయం. అలాగే ఇక్కడ సౌలుకి దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఇంకా వేరే ఆప్షన్ ఏమి, ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏమి దేవుడు ఇవ్వడం లేదు. ఒక్కటే, వస్తే దేవుడి మార్గంలోకి రావాలి. లేదంటే అంధుడిగా ఇక అలా ఉండిపోవాలి. అది అంటే మనకి ఎట్లా చూపిస్తున్నారంటే, ఇక అంత ప్యాషనేట్‌గా పౌలు ఎందుకు మారిపోయాడంటే, దేవుడు అతనికి ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు. ఆ విధంగా దేవుడు పౌలుని ఎన్నుకున్నాడనే విధంగా మనకి ఆథర్స్ దాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. పౌలు కూడా దాన్ని అంతే బలంగా నమ్మినట్టుగా మరి మనం చూస్తా ఉన్నాం. అంటే జరుగుతున్న యాక్షన్స్‌ని బట్టి మనం చూస్తా ఉండొచ్చనమాట. ఆ తర్వాత మరి 10వ వచనం నుంచి అననీయ అనే ఇంకొక మనుషుడు వస్తా ఉన్నాడు. మనకి ఏమవుతుందంటే, అననీయ అన్నప్పుడు దాని ముందు చాప్టర్స్‌లో ఇంకొక అననీయ మనకు కనపడతాడు. అలాగే ఆ టైంలో చాలా నేమ్స్ అన్నీ గూడా ఏంటంటే ఇలాగే దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట. జోసెఫు, బర్నబా, బర్సబా, మరి యేషువ, ఇమ్మాన్యుయల్, ఎలియాజరు, ఇట్లా లాజరస్, ఇట్లా అన్నీ దాదాపు దగ్గర దగ్గరగా ఉండే పేర్లు చాలా మందికుంటాయన్నమాట. ఇప్పుడు అనదర్ అననీయ, ఈయన దమస్కులో ఉన్నాడు. బహుశా మేబీ ఇతన్ని పట్టుకొని బెదిరించడానికే బహుశా సౌలు వచ్చుండవచ్చు. లేదా ఇతని ద్వారా ఇన్ఫర్మేషన్ పట్టుకొని మిగతా వాళ్ళని భయపెట్టే ఇది ఆ ప్లాన్‌తో బహుశా వచ్చుండవచ్చు సౌలు అక్కడికి. వచ్చినప్పుడు ప్రభు దర్శనమందు మరి అతన్ని దర్శించి, ఆహ్, అప్పుడేం చెప్తున్నాడంటే చూడండి, 11వ వచనంలో, "తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికొచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు." అంటే దేవుడు ఆల్రెడీ సౌలుకి చెప్పేసాడు. ఏమని? నీ కొరకు అననీయ వస్తాడనే విషయం చెప్పాడు. సో, హి ఈస్ వెయిటింగ్ ఫర్ మీ అని మరి మనోడిని పంపుతుంటే వెంటనే అననీయ ఒక రెస్పాన్స్ దేవుడికి ఇస్తున్నాడు. ఏమనంటే, "ఎందుకు ప్రభువా? అతడు మనకి వ్యతిరేకంగా పనిచేశాడు గదా! మనం మనం ఎందుకు అవకాశం ఇవ్వాలన్నట్టుగా" తను ప్రశ్నిస్తా ఉన్నప్పుడు, దీన్ని మనం ఎలా చూడొచ్చంటే కైండ్ ఆఫ్, నేను అనుకోవడం అననీయ యూదుడే అయ్యుంటాడని అనుకుంటున్నాను. జూయిష్ రెస్పాన్స్‌లో మాట్లాడుతున్నాడు. లేదంటే జూయిష్ పర్స్‌పెక్టివ్‌లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటయిపోయినటువంటి ఒక ఒక విధానం ఏంటంటే, వ్రాత్ ఆఫ్ గాడ్ లేదంటే, దేవుడు వాళ్ళ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తన యొక్క పనిష్మెంట్‌తో వాళ్ళని పనిష్ చేస్తా ఉంటాడు అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోయి ఉంటుంది. అందుకనే యాకోబు, యోహాన్లు కూడా సమరయులు, ఐ థింక్ సమరయులే అనుకుంటా. సమరయులు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసినప్పుడు వెంటనే ప్రభువా వాళ్ళ మీదకి ఒక పెద్ద ఉరుము వేసి, లేదంటే ఒక పెద్ద పిడుగేసి వాళ్ళని నశింపజేయి అని కోపంగా వ్రాత్ ఆఫ్ గాడ్‌ని ఎగ్జిబిట్ చేయమని అడుగుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చనమాట. అయితే ఆహ్, దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాక నువ్వు వెళ్లి మళ్ళీ ఆయనకి చెప్పేదేముంది ఇక్కడ? సో, సిమిలర్ ఇన్సిడెంట్ ఒకటే మనం ఓల్డ్ టెస్ట్‌మెంట్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒకాయన ఇలాగే దేవుడితో మాట్లాడుతా ఉంటాడు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో. ఆయన పేరు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఒక పని చేయమని ఒక ఆయన్ని పంపిస్తుంటే, ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు ప్రభువా అని మాట్లాడుతున్నట్టుగా, లేదంటే వెనక్కి తిరుగుతున్నట్టుగా ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎవరు? యోనా అన్న. థ్యాంక్ యూ యోనా. అండి. మాట్లాడారు. థ్యాంక్ యూ. యెస్ అండి. యోనా అండి. యోనాది కూడా కైండ్ ఆఫ్ జూయిష్ రెస్పాన్సే. కాకపోతే ఆయన ప్రవక్త. ఆయన పైన యాక్చువల్లీ బాధ్యత ఉండింది. ఆయన దాన్ని, ఆయనకి కూడా ఆప్షన్ లేదు. ఆయన ఆప్షన్ లేదు కాబట్టి వేరే తనదైన ఆప్షన్ తీసుకున్నప్పుడు, తన చేతుల్లోకి యాక్షన్స్ తీసుకున్నప్పుడు కంప్లీట్‌గా ఔట్‌కమ్ మారిపోయింది. ఇక్కడ అననీయకి కూడా ఆప్షన్ లేదు. కానీ తను దేవుని చిత్తానికి తలొంచి మరి తను వెళ్ళి
మరి సౌలు మీద చేతులుంచి ప్రార్థించినట్టుగా మనకు వాక్యం కనబడుతుంది. అయితే సౌలు గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే 15వ వచనంలో ఎవరన్నా చదువుతారండి? 9వ అధ్యాయము 15వ వచనం. 15 నుంచి దగ్గర దగ్గర 16 వరకు చదవండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పెను. ఇక్కడ లూకా రాస్తున్నాడు కదా, లూకా కొంత జర్నీ పౌల్తో కలిసి చేశాడు, కొన్ని ఇన్సిడెంట్ పౌల్ దగ్గర నుంచి రికార్డ్ చేసుకుని రాస్తున్నాడు కదా. సో లూకా అంటే ఫ్యూచర్లో తనతో పాటు చూసిన ఆ ఈవెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకుంటా సౌలు యొక్క జర్నీ ఏ విధంగా ఉండబోతుందని దేవుడు అతను అంత బలంగా ఎన్నుకున్నాడని ఆ యొక్క కమిట్మెంట్ చూపించడానికి స్టేట్మెంట్ ఫామ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉండింది. ఏంటంటే అన్యజనుల ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అందుకనే కదా మరి పౌలు కూడా ఏమంటాడు, ఐఎమ్ ది అపోస్టల్ బై ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు కదా. ఆ విధమైన కమిట్మెంట్ని మనకు ఆ సెంటెన్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉండింది. ఆ తర్వాత మరి ఆ 17వ వచనంలో మరి అననీయ వెళ్ళి మరి అతను కలుసుకుని మరి అతన్ని ఓదార్చి వెంటనే అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతులు ఉంచటము. ఆ తర్వాత 17వ వచనంలో ఏముందంటే పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చేతులుంచుట. ఈ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 18వ వచనంలో అతని కన్నుల నుండి పొరల వంటిగా రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. మనం ఇక్కడ ఉపవాసం అనే టర్మ్ చూసాము, బాప్తిజం అనే టర్మ్ చూసాము, పరిశుద్ధాత్మ నింపుదల అనే టర్మ్ చూసాము, చేతులుంచుట అనే టర్మ్ చూసాం కదా. నేను దీన్ని మరి పేతురు చేసినటువంటి ప్రసంగానికి నేను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. పేతురు ప్రసంగం ఏ అధ్యాయంలో చేశాడో చెప్పగలరా? మనం ఆల్రెడీ మెడిటేట్ చేసాం, అది సెకండ్ చాప్టర్, 2వ అధ్యాయం. సెకండ్ చాప్టర్ అండి. సో నేను దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. పేతురు చెప్పిన మాట నాకు ఎక్కడో కొంచెం ఎక్కువ వస్తుంది, ఒకసారి చూడరా. 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుతారండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని 36 కూడానా? 37-38 అండి. ఓకే. నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దీన్ని నేను కొంచెం స్లో డౌన్ చేస్తాను. ఫస్ట్ మీరు మారు మనస్సు పొంది ఒక లైన్ గీసుకోండి, పాప క్షమాపణ నిమిత్తము ఒక లైన్ గీసుకోండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఒక లైన్ గీసుకోండి, బాప్తిస్మము పొందుడి, ఆ తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. సో ఇక్కడ ట్రూ డెఫినేషన్ ఆఫ్ బాప్తిజం గురించి పేతురు మాట్లాడుతున్నప్పుడు మనం కొంచెం ప్యారలల్గా లైన్ డ్రా చేసి మన ఆధ్యాత్మిక స్థితిని కొంచెం మరి పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. బాప్తిజం అంటే మనకు కలిగే ఎమోషన్ బట్టి ఎగ్జైట్మెంట్ అని కాకుండా దానికి పై వచనం ఇందాక మున్న కూడా చదివారు, వారి ఈ మాట విని హృదయములలో అది వాళ్ళ హృదయాన్ని ఏమంటారంటే కట్ డౌన్ అన్నట్టుగా ఉంటుంది ఇంగ్లీష్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ ఐదులో వాళ్ళు మారు మనసు పొందారు. ఏ విధమైన మారు మనసు, దేని నుంచి మారు మనసు అంటే పాప నిమిత్తమై పాప క్షమాపణ కొరకు అయినటువంటి మారు మనసును వాళ్ళు పొందారనమాట. ఇప్పుడు యూదులకైతే వాళ్ళు లాకి కన్ఫై ఉన్నారు కాబట్టి నౌ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లా అంటే అవుట్ ఆఫ్ ద లా అంటే లా నుంచి బయటకు వచ్చేయడం కాదు, కానీ ఆ యొక్క లా అనేది యేసుక్రీస్తులో సంపూర్ణమైనదని ఎరిగి మరి తమ పాప క్షమాపణ నిమిత్తం యేసు వైపుకు వచ్చే తిరిగి రావడం అనేది మారు మనసు. మరి యేసు వైపు తిరిగి రావడం పాపం నిమిత్తం అంటే మనం ఇంకొక ఆరిజిన్ పాయింట్కి ఏం కనెక్ట్ చేసుకోవాలంటే ఆదికాండానికి కనెక్ట్ చేసుకుని ఆదాము నుంచి మనకు ఒక పాపం అనేది వచ్చింది కదా. అయితే ఈ కాన్సెప్ట్ మీద కూడా చాలామంది మరి ఫైటింగ్స్ జరుగుతున్నాయి, ఆర్గ్యూస్, డిబేట్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ మరి పాపపు స్వభావం మనలో ఉంటా ఉండింది కదా.
ఇంప్యూటెడ్ సిన్ కింద చెప్తా ఉంటారు. ఇన్‌హెరిటెడ్ సిన్ కింద చెప్తారు. అంటే ఒక డీఎన్ఏ లాగా మనలోకి వచ్చేసిందని చెప్తున్నారు. అలాగే ఆదాము యందు మనం ఉన్నామని కూడా చెప్తున్నారు. అది రోమాపత్రిక 5:12 వచనం నుంచి పౌలు చేసినటువంటి పెద్ద ఆర్గ్యుమెంట్ అది. దాని మీద ఇప్పటికీ డిబేట్స్ జరుగుతా ఉన్నాయి. ఆదాము వలన, ఆదాము నందు కలిగినటువంటి ఆ పాపంలో మనం పాలుభాగస్తులు అవ్వడం మూలంగా దానికి ప్యారలల్‌గా యేసుక్రీస్తు లైన్ డ్రా చేసి క్రీస్తు నందు, క్రీస్తులో ఆయన మనకు పాప క్షమాపణ నిమిత్తం రక్షణ ఇస్తా ఉన్నాడు కాబట్టి, ఇదిగో ఆ విషయాన్ని నీవెరిగి, నీ బట్టి కాదు, నీ వల్ల బట్టి కాదు, క్రీస్తుని బట్టి అనే ఆ దిశగా నీవు నీ యొక్క మనస్సును మార్చుకుని నీవు తిరగటం మారు మనసు. కన్వర్ట్ చేసేస్తున్నారు. మత మార్పిడిగాళ్ళని అంటున్నారే, వాళ్ళకి మనం ఇది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం? ఒరేయ్ బాబు! మారు మనసు పొందటం అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్‌సైడ్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది ఇన్‌సైడ్ అరేయ్! ఎవడో కలిగిస్తే వచ్చేది మారు మనసు ఎలా అవుద్దిరా అనే మన మాట మనం ఎలా చెప్పగలుగుతాం? అలాగే మనలో కూడా ఇంటర్నల్‌గా కూడా కొంతమంది మరి ఊరికే బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారంటే కాదు. ఎలా ఇస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం? లేదు మనం తీసుకుంటున్నాం అంటే మనం ఎలా ప్రిపేర్ అయ్యి తీసుకుంటున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. ఆ బాప్తిస్మము తీసుకొని క్రీస్తులోకి ఎలైన్ అవ్వినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరం మనకొస్తది. డస్ దట్ మీన్ పైనుంచి సెపరేట్‌గా దిగొస్తదా అంటే కాదు. ఎగ్జాక్ట్‌లీ కాదు. మనలోనే దేవుడు ఆత్మ ముందు నుంచి ఉంచుతా ఉన్నాడు. ఆ ఆత్మ మరి మనల్ని కన్విన్స్ చేస్తా ఉంది. కన్విక్ట్ చేస్తా ఉంది. మన కాన్షియస్‌ని క్వెషన్ చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాపపు స్వభావం వల్ల గాని, మన మన దురాలోచనలు గాని, స్వకీయ ఆలోచనలతో గాని దాన్ని తొక్కిపట్టేసుకొని మనదైన దేంట్లో తిరిగేస్తా ఉంటామనమాట. బట్ వెనెవర్ యూ టర్న్ బ్యాక్ ఫ్రమ్ దట్ సైడ్ టు జీసస్ సైడ్ ఏమవుతుందంటే మరి దేవుని ఆత్మ మరి ఇండ్వెల్లింగ్ అవుతా ఉండిందని చెప్తా ఉన్నారు. అదే ఈ అపోస్తుల విషయంలో గాని, అపోస్తుల కార్యం ఆ పుస్తకం టైంలో జరిగిన ఈవెంట్స్ అన్నిట్లో కూడా అదే జరుగుతోంది. ఎక్కడైతే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో వెంటనే వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనకి చూపిస్తా ఉన్నారు. డజంట్ మీన్ ఏదో సెపరేట్‌గా ఆత్మ రా, దిగిరా అలా అలా కాదనమాట. ఉన్నది ఇండ్వెల్లింగ్ అవుతుంది. అక్కడ నుంచి ప్రతి క్రైస్తవుడికి ఉపయోగపడే పనిముట్టు, టూల్, వెపన్ ఏంటంటే ఈ ఆత్మ నడిపింపు. ఈ ఆత్మ మరి ఏ విధమైన జ్ఞానం విషయంగా గానీ, మరి ఏ విధమైన నడక విషయంగా గానీ అది మనల్ని గైడ్ చేస్తా ఉంటది, డ్రైవ్ చేస్తా ఉంటది, ముందుకు తీసుకెళ్తా ఉంటదని చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి అక్కడితో అయిపోలే. అంటే ఒకసారి సేవ్ అయ్యాం. వన్స్ సేవ్డ్ ఈక్వల్ టు ఫరెవర్ సేవ్డ్ అని చెప్తారు. అది నిజమే. కానీ అది మనకి లైసెన్స్ కాదు. ఏది సిన్ చేయడానికి లైసెన్స్ కాదు. లేకపోతే దేవుడిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి లైసెన్స్ కాదు. నిరంతరము క్లెన్సింగ్ ప్రక్రియలో దేవునికి మన యొక్క పాపములను చెప్పుకొని క్షమాపణ అడిగి నిరంతరము ఆ ఆత్మ నింపుదల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ కార్యాలు మన యందు జరుగుతాయని, అటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి ఒక్క క్రైస్తవుడు బై డిఫాల్ట్ ఉంటాడని పౌలు అంటున్నాడు గానీ, మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకవేళ లేదు అంటే నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు అగైన్ గో బ్యాక్ టు లార్డ్ అండ్ సే సారీ ప్రభువా మరి క్షమించు. మరి మమ్మల్ని నీ ఇదిలో అలైన్ చేసుకోమని మనం టర్న్ బ్యాక్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు, మరలా నింపుదల జరిగినప్పుడు మనలో ఆయన మరి ఆ ఆత్మ కార్యముల వల్ల కొందరు స్వస్థత పరిచేవారుగా ఉన్నారు. కొందరు టీచర్స్‌గా ఉన్నారు. కొందరు అపోస్తలులుగా ఉన్నారని చెప్తున్నారు గదా! మరి కార్యాలు లేకపోతే ఆత్మ ఫలాలనేవి డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్తున్నారు గదా! మరి ఇవన్నీ గూడా వర్కౌట్ అవ్వాలంటే అటువంటి ఉన్నతమైన స్థితికెళ్ళాలి. కానీ ఆ ఉన్నతమైన స్థితిలో నీ పొజిషన్ ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడిని హెచ్చించేటటువంటి పొజిషన్ అనమాట. అయితే ఇది బాప్తిస్మం గురించి మాట్లాడినప్పుడు, ఆ తర్వాత అపోస్తల కార్యాల్లో మనం అబ్జర్వ్ చేస్తే, నింపుదలకు సంబంధించి వాళ్ళెప్పుడు ప్రార్థించినా ఆ నింపుదల జరుగుతుంది. ఎస్పెషల్లీ వెన్ దే లే హ్యాండ్స్ వాళ్ళు చేతులుంచినప్పుడు ఆ నింపుదల జరుగుతున్నట్టుగా మనం చూస్తుంది. ఎందుకు నేను ఈ విషయాల మీద మాట్లాడుతున్నానంటే ఇవాళ, కొన్ని సంఘాలకు లేదంటే కొన్ని చర్చెస్‌కి, కొన్ని మినిస్ట్రీస్‌కి ఈ పరిశుద్ధాత్మ మీద బేస్ అయినటువంటి డాక్ట్రిన్స్ చాలా ఉంటాయి. కొన్ని కొన్ని పోకడలైతే మనకి వింతగా గూడా అనిపిస్తుంటాయి కాబట్టి వీటిని మనం డిసర్న్ చేసుకొని ఆలోచించాలి ఏది చేసినా. మరి అలా డిసర్న్ చేసుకోవాలి అంటే మనకి అట్టి జ్ఞానము మరి దేవుని ఆత్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానంగా ఉంటేనే మనకి పని జరుగుతదనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. 2 బాప్తిస్మం అనంగానే ఫ్రంట్ ఎండ్‌లో మరి మనకి నీటిలో జనరల్‌గా అయితే ముంచి లేపుతారు గదా! అది మనకి ఒక ఫిజికల్ ఎవిడెన్స్‌గా కనపడుతుంది గానీ, బట్ అట్ ది బ్యాక్ ఎండ్ నీలో మార్పు లేకపోతే ఉపయోగం లేదనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ సౌలు విషయంలో కూడా అటువంటి ఒక మంచి మార్పు జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. అయితే కొందరిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మ నింపుదల కనపడుతా ఉంటే, కొంతమందిలో ముందు నుంచి ఆత్మ బలంగా పనిచేస్తూ వాళ్ళని కన్విక్ట్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చాప్టర్‌లో కొర్నేలి అనే ఒక శతాధిపతి వస్తాడు. అతను ముందు నుంచి మంచివాడుగా ఉన్నట్టుగా మరి కనపడతా ఉండింది. మరి అతని గురించి మరి పేతురొచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా కనపడతా ఉండింది కదా!
సో, ఆ విధమైనటువంటి కార్యాలు జరుగుతా ఉంటాయి. సో, ముంచి లేపటం అనేది సాదృశ్యం దేనికి అన్నప్పుడు, మరణం నుండి తిరిగి లేగటం అనేదానికి ఒక సింబాలిజం గాను, నీ పాత స్థితి నుండి లేచి ఒక కొత్త స్థితి వైపుకు, యేసు వైపుకు తిరిగి చూస్తున్నావు అనే దాని వైపుకు ఒక సింబాలిజం గాను అది కనపడతా ఉండిందనమాట. అయితే పౌలు అందుకనే సరే ఈ కాన్సెప్ట్‌లన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి బేసిక్‌గా కానీ ఒకవేళ అర్థమైనా అవ్వకపోయినా అల్టిమేట్‌గా పౌలు ఏం బిలీవ్ చేయమని చెప్తున్నాడు అంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 9-12 వచనాలు ఎవరైనా చదువుతారండి క్విక్‌గా? రోమా రోమా పత్రిక 10వ అధ్యాయము 9-12 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. సో అల్టిమేట్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్‌ని పౌలు స్పష్టం చేశాడు. ఎంత డిఫికల్ట్ థియలాజికల్ పాయింట్స్ ఆయన మాట్లాడినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మన పాప స్వభావము, దానికి విడుదల, స్వస్థత దేవుని యందు, అలాగే క్రీస్తు మాత్రమే మార్గము, యేసు మాత్రమే మన ద్వారము. మరి మనం తండ్రిని చూడగలగాలంటే అదే ద్వారము, తండ్రి మనల్ని యేసుక్రీస్తు నుంచే చూస్తున్నాడు అనేది ఎఫెసీ పత్రిక ధ్యానంకి వెళ్ళినప్పుడు ఇంకా మనం డీపర్‌గా చూద్దాము. మరి నేను ఇంక ముగించి వేస్తున్నాను. ముగించేసే ముందు నేను చెప్పాలనుకుంటున్న రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి మరి మన యొక్క ఈ ఉన్నతమైన ఆత్మీయ స్థితి కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ఎక్కడున్నాం అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఇందాక మున్నన పాడినట్టుగా మనం ఒక ఆత్మను రక్షించాలి అని అంటున్నారు గానీ, ఆ రియలైజేషన్ లేకుండా ఎవరిని మనం తేలేం. ఇంటర్నల్ రియలైజేషన్ వాళ్ళలో కలగాలి. ఆ విధంగా ఆ కార్యాలు అందరిలోనూ జరగాలని మనం మరి మీరందరూ ప్రార్థన చేయండి. ఎస్పెషల్లీ ఈ సిరీస్ కొరకు ప్రార్థన చేయండి. మరి నేను జారిపోకుండా నిమిత్తం, పడిపోకుండా నిమిత్తం ప్రార్థన చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రభు చిత్తమైతే నేను వచ్చే ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. బట్ చూద్దాము. దయతో మీరు ప్రార్థన చేయండి. ఇక చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. 4:23. 4వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. మరొకసారి చదవరండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. సో ఆ విధంగా దేవుని ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల మనలో ఉండినట్లుగా మీరు ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తూ మరి వచ్చే వారం మరి మనం వచ్చే వారం లేదా వచ్చే ఎపిసోడ్లో మరి బర్నబా వచ్చినప్పుడు ఒక రిసోర్స్ని మినిస్ట్రీలో ప్రాపర్గా ఎలా వాడుకోవాలనే దాని గురించి, అలాగే ముందు పర్సిక్యూషన్స్ గురించి వచ్చినప్పుడు పౌల్ యొక్క రెస్పాన్స్ త్రూ ప్యారలల్గా మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు అనే విషయాలపైన మనం డిస్కషన్ చేద్దామండి. మరి ప్రభు చిత్తమైతే మరలా మిమ్మల్ని తిరిగి కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోమ్, షాలోమ్.